హై, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాస్లో మనం ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్ లైన్స్లో ఒక ప్రాబ్లం చూసాం కదా. సో అందులో ఏంటంటే సమ్ సర్టెన్ వోల్టేజ్ ఆపరేటింగ్ 3 ఫేజ్ సప్లై ఇచ్చాము. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్, డిస్టెన్స్ వచ్చేసి 1 కిలోమీటరు, స్పేసింగ్ వచ్చేసి 75 మీటర్స్ అలా తీసుకున్నాం. అందులో ఎలాంటి పాయింట్స్ తీసుకోలేదు. అంటే ఎలాంటివంటే యాంగిల్ పాయింట్ కానీ, కట్ పాయింట్స్ కానీ, క్రాసింగ్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ కానీ, క్రాసింగ్ ఆఫ్ రోడ్ వేస్ కానీ ఇలాంటివి ఏం కన్సిడర్ చేసుకోకుండా నార్మల్గా చేసాం ప్రాబ్లం అనేది. సో ఈ క్లాస్లో మనం ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసాం. ఇందులో అవేవేవంటే 1 యాంగిల్ పాయింట్, 2 కట్ పాయింట్స్ అండ్ 1 వచ్చేసి లైన్ క్రాసింగ్ ఎట్ రైల్వే స్టేషన్. సో ఇవి కన్సిడర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఓవర్ హెడ్ లైన్ ఎలా ఎస్టిమేట్ చేస్తామో ఈ క్లాస్లో చూద్దాం. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ కనుక్కుందాం. ఫస్ట్ వన్ ఏంటి? నెంబర్ ఆఫ్ పోల్స్. సో నెంబర్ ఆఫ్ పోల్స్ కనుక్కునే కంటే ముందు ఇక్కడ మనం ఏంటంటే ఈ ప్రాబ్లంలో గివెన్ డేటా నోట్ చేసుకుందాం. గివెన్ డేటా. సో ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత అంటే ఆపరేటింగ్ వోల్టేజ్ 11 kV. అదే టైప్ ఆఫ్ సప్లై ఏంటి? 3 ఫేజ్ సప్లై. టైప్ ఆఫ్ సప్లై ఈజ్ 3 ఫేజ్. అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడు? గివింగ్ సప్లై టు ఎ విలేజ్ అట్ 0.75 కిలోమీటర్స్ అన్నాడు. సో స్పేసింగ్ ఎంత అంటే నాట్ స్పేసింగ్, టోటల్ లెంత్. So total length. So the total length is 0.75 kilometers. అంటే ఇది ఎంత వస్తుంది మనకు? 750 meters. అదేవిధంగా స్పాన్. సో స్పాన్ లెంత్ ఎంత అంటే పోల్ టు పోల్ ఉన్నదాన్ని లెంత్ని మనం ఏమంటాం అంటే స్పాన్ లెంత్ అంటాం. ఇది వచ్చేసి ఏంటంటే టోటల్ లెంత్ అన్నమాట. అంటే ఒక ఏరియా. సో ఆ యొక్క ఏరియా అనేది టోటల్ ఎంత లెంత్ ఉందో అది 750 అనేది. స్పాన్ లెంత్ అంటే ఏంటంటే పోల్ టు పోల్ ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటాం? స్పాన్ లెంత్ అంటాం. సో దాని వాల్యూ ఎంత అంటే స్పాన్ లెంత్ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ మనకు 75 మీటర్స్. 75 మీటర్స్. సో దాంతో పాటుగా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 1 యాంగిల్ పాయింట్, 2 కట్ పాయింట్స్ అండ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి హెచ్ టైప్ స్ట్రక్చర్ అన్నాడు. సో ఆ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసుకోండి ఇక్కడ. సో 1 యాంగిల్ పాయింట్, 2 కట్ పాయింట్స్, 2 కట్ పాయింట్స్, హెచ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. హెచ్ టైప్ స్ట్రక్చర్. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో దీని నుంచి మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్. నెంబర్ ఆఫ్ పోల్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ పోల్స్ కావాలి అంటే ఫస్ట్ నేను ఏం కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ స్పాన్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ స్పాన్స్. సో నెంబర్ ఆఫ్ స్పాన్స్ అంటే ఏంది మనకు ఫార్ములా అంటే టోటల్ లెంత్. టోటల్ లెంత్ ఓవర్ టోటల్ లెంత్ ఓవర్ స్పాన్ లెంత్. స్పాన్ లెంత్. సో టోటల్ లెంత్ ఎంత అంటే మనకు 750 మీటర్స్. స్పాన్ లెంత్ ఎంత అంటే 75. సో ఇప్పుడు నాకు ఇదంతా వస్తుందంటే 10. సో నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్ టు, సో జనరల్గా నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పాన్స్ ప్లస్ 1. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్ అంటాం. కానీ ఎప్పుడు అంటే అది నెంబర్ ఆఫ్ స్పాన్స్ ప్లస్ 1 అనేది ఎప్పుడైతే ఇలాంటి యాంగిల్ పాయింట్ కానీ, 2 కట్ పాయింట్స్ కానీ, క్రాస్ ఆర్మ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా నార్మల్గా ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ స్పాన్స్ ప్లస్ 1గా తీసుకుంటాం. కానీ ఈ కేసెస్లో మాత్రం ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ సో నెంబర్ ఆఫ్ స్పాన్స్ ప్లస్ 1 ప్లస్ నాన్ స్ట్రైట్ పోల్స్ ప్లస్ డెడ్ ఎండ్ పోల్స్. సో ఇలా ఈ 2 ఎక్స్ట్రా అనేది యాడ్ అవుతాయి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లంలో. సో నెంబర్ ఆఫ్ స్పాన్స్ ప్లస్ 1 ప్లస్ నాన్ స్ట్రైట్ పోల్
ప్లస్ డెడ్ ఎండ్ పోల్స్. సో ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పాన్స్ ఏమో 10 ప్లస్ 1. ఇక్కడ నాన్ స్ట్రైట్ పోల్స్ అంటే ఇక్కడ ఏమన్నాడు 1 యాంగిల్ పాయింట్ 2 కట్ పాయింట్స్, ఇదొక 2 ఇదొక 1 3 అవుతాయి. ప్లస్ డెడ్ ఎండ్ పోల్స్ అంటే మనం తీసుకునే స్ట్రక్చర్కి మినిమం 2 ఉంటాయి డెడ్ ఎండ్స్ అనేటివి, ఒకటి స్టార్టింగ్ ఒకటి ఎండింగ్. కాబట్టి టోటల్ ఎన్ని వస్తాయంటే మనకి ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 2. సో టోటల్ ఎంత అంటే 10 11 12 14 16. సో టోటల్ పోల్స్ ఎన్ని అంటే ఇక్కడ నాకు 16 పోల్స్ అన్నమాట. సో ఈ విధంగా అనుకుంటాం. ఇదేమో నెంబర్ ఆఫ్ స్పాన్స్ ప్లస్ 1. ఇక్కడ 1 అనేది ఏంటంటే యాంగిల్ పాయింట్, 2 అనేది ఏంటంటే కట్ పాయింట్, ఇంకో 2 అంటే ఏంటంటే డెడ్ ఎండ్ పాయింట్. సో ఇదంతా టోటల్ ఏమవుతుంది నాకు నెంబర్ ఆఫ్ పోల్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్. సో నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్. సో నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ చూడండి, నార్మల్ ఆపరేషన్ ఆఫ్ 11 kV సప్లై అయితేనేమో పిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూస్ చేసుకుంటాం. డెడ్ ఎండ్ అయితేనేమో స్ట్రైన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూస్ చేస్తాం, అది హారిజాంటల్ అయితే. ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్ అనుకోండి డెడ్ ఎండ్, అక్కడ సైకిల్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ అనేది యూస్ చేసుకుంటాం. అంటే మనం యూస్ చేసే టైప్ ఆఫ్ లైన్ అనేది హారిజాంటలా స్ట్రక్చరా లేదనుకుంటే వర్టికల్ స్ట్రక్చరా. హారిజాంటల్ స్ట్రక్చర్ అయితేనేమో డెడ్ ఎండ్స్లో కానీ క్రాస్ ఆర్మ్స్ అంటే ఏదన్నా రైల్వే క్రాసింగ్స్ కానీ కమ్యూనికేషన్ లైన్స్ క్రాసింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి దగ్గర స్ట్రైన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ అనేది యూస్ చేసుకుంటాం. అలా కాకుండా ఏదైనా వర్టికల్ మనం తీసుకునే స్ట్రక్చర్ అనేది వర్టికల్ ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే సైకిల్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఎలా కనుక్కుంటామంటే మనకు జనరల్గా సో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ నార్మల్గా ఎంత అంటే 11, నార్మల్ కేసులో 11. ఈ 11లో మనకేంటంటే 1 వచ్చేసేమో యాంగిల్ పాయింట్, 2 వచ్చేసేమో కట్ పాయింట్, 2 వచ్చేసేమో డెడ్ ఎండ్. సో ఈ టోటల్ ఎన్నప్పుడు 6 5. సో 5 పోల్స్. సో నార్మల్గా మనకు ఇన్సులేటర్స్ అనేటివి ఒక్కొక్క పోల్కి ఎన్ని పెడతాము అంటే 3 ఇన్సులేటర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాం నార్మల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఎలా కనుక్కుంటామంటే ఇందులో ఈ 11లో 5 పోతే ఏమవుతాయి 6 అనేటివి ఏంటంటే 6 పోల్స్ అనేటివి నార్మల్. సో ఈచ్ పోల్కి ఎన్ని ఇన్సులేటర్స్ ప్లేస్ చేస్తామంటే 3 ఇన్సులేటర్స్. సో కాబట్టి 6 × 3 ఇన్సులేటర్స్ ప్లస్ ఇక్కడ ఏంటంటే 1 యాంగిల్ పాయింట్ అన్నాం. ఈచ్ యాంగిల్ పాయింట్కి ఎన్ని ఇన్సులేటర్స్ ప్లేస్ చేస్తామంటే 6 పెడతాం. సో దీనికి 6 ఈచ్, అదేవిధంగా ఈ 6 ఈచ్. అంటే యాంగిల్ పాయింట్కి ఒక్కొక్క పోల్ దగ్గర 6 ఇన్సులేటర్స్ ప్లేస్ చేస్తాం. అదే నీకు కట్ పాయింట్ దగ్గర ఒక్కొక్క దానికి ఎన్ని ప్లేస్ చేస్తాం 6 ప్లేస్ చేసుకుంటాం. అదే డెడ్ ఎండ్కి అయితేనేమో ఒక్కొక్క పోల్ దగ్గర 3 ఇన్సులేటర్స్ ప్లేస్ చేస్తాం. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇదేమో 6 అనేది నార్మల్ పోల్స్ కాబట్టి 6 × 3 ప్లస్ 1 యాంగిల్ పోల్. సో కాబట్టి 1 × 6 ప్లస్
నెక్స్ట్ ఏంది 2 అనేది కట్ పాయింట్స్. సో కాబట్టి ఈచ్ కట్ పాయింట్కి మనం 6 ఇన్సులేటర్స్ తీసుకుంటాం కాబట్టి 6. నెక్స్ట్ ఏంది 2 డెడ్ ఎండ్స్. సో ఈచ్ డెడ్ ఎండ్కి మనం తీసుకునేది ఎన్ని అంటే 3 ఇన్సులేటర్స్ ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం యూస్ చేసే సప్లై వోల్టేజ్ ఎంత అంటే 11 kV కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే పిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్. పిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే పిన్ టైప్, ఇక్కడ యూస్ చేసేది ఏంటి అంటే స్ట్రైన్ టైప్. సో డెడ్ ఎండ్ దగ్గరకు వచ్చేసరికి ఏమో సైకిల్ టైప్. ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ అనేది యూస్ చేసుకుంటాం మనం. పిన్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ నార్మల్ ఆపరేషన్ నార్మల్ పోల్స్కి యూస్ చేసుకుంటాం. అదే స్ట్రైన్ టైప్ అనేది ఇలాంటి యాంగిల్ పాయింట్కి కానీ 2 కట్ పాయింట్స్ ఇలాంటి వాటికి మనం స్ట్రైన్ టైప్ యూస్ చేసుకుంటాం. అదే డెడ్ ఎండ్కి వచ్చేసి సైకిల్ టైప్ యూస్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఏంటంటే హారిజాంటల్ ఉన్నప్పుడు, హారిజాంటల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు, అదే ఇదైతేనేమో వర్టికల్ స్ట్రక్చర్ తీసుకుంటేనేమో. సో వర్టికల్గా తీసుకున్నప్పుడు సైకిల్ టైప్ యూస్ చేస్తాం, హారిజాంటల్గా అన్నప్పుడు స్ట్రైన్ టైప్ తీసుకుంటాం. పిన్ టైప్ అనేది మామూలు నార్మల్ కండిషన్లో యూస్ చేస్తాం. సో ఇప్పుడు నాకు టోటల్ అనేటివి ఎన్ని అవుతాయంటే ఇక్కడ నాకు టోటల్ పోల్స్ ఎన్ని అవుతాయంటే టోటల్ ఇన్సులేటర్స్ ఎన్ని అంటే సో 6 3 = 18 ప్లస్ 6 ప్లస్ 6 2 = 12 ప్లస్ 3 2 = 6. సో టోటల్ ఎన్ని 12 12 24 24 ఒక 18. సో 42నా. సో టోటల్ పోల్స్ ఎన్ని అంటే నాకు 42. ఓకే, సో 42 ఇన్సులేటర్స్ అనేటివి ఈ యొక్క ప్రాబ్లంకి మనకు 42 ఇన్సులేటర్స్ అనేవి అవసరం అవుతాయి. సో నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ క్రాస్ ఆర్మ్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్రాస్ ఆర్మ్స్. సో క్రాస్ ఆర్మ్స్ ఎలా కనుక్కుంటామంటే సో మనకి ఇచ్చిన డేటా నుంచి నెంబర్ ఆఫ్ పోల్స్ నార్మల్ పోల్స్ ఎన్ని అంటే 11. నార్మల్గా నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే వాడు ఇచ్చిన డిస్టెన్స్ వచ్చేసి 750 మీటర్స్, స్పాన్ లెంత్ వచ్చి 75 మీటర్స్. సో దీన్ని డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చే నార్మల్ పోల్స్ వచ్చేసి నార్మల్ కండిషన్లో వచ్చే పోల్స్ ఎన్ని అంటే 11. సో ఇందులో 8 వచ్చేసి సో ఈ 11 పోల్స్లో మనకేంటంటే 1 ఏమో యాంగిల్ పాయింట్, సో 2 ఏమో కట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి 2 వచ్చేసి ఏమో డెడ్ ఎండ్. సో రిమైనింగ్ వచ్చేసి నార్మల్ అంటే ఎన్ని 6 నార్మల్ పోల్స్. సో జనరల్గా క్రాస్ ఆర్మ్స్ అనేటివి ఎలా యూస్ చేస్తామంటే నార్మల్ పోల్స్కి 1 క్రాస్ ఆర్మ్, ఈచ్ వన్కి 1. డెడ్ ఎండ్కి అయితేనేమో ఈచ్ వన్కి 1. అదేవిధంగా కట్ పాయింట్స్కి వచ్చేసేమో ఈచ్ వన్కి 2 తీసుకుంటాం, ఒక్కొక్క దానికి 2. అదేవిధంగా యాంగిల్ పాయింట్కి ఏమో ఈచ్ వన్కి 2. సో అప్పుడు నాకేమవుతుంది ఇది, సో ఇక్కడ 1 యాంగిల్ పాయింట్ కదా, సో 1 × 2. ఇక్కడ 2 కట్ పాయింట్స్ కదా,
సో 2 into 2. డెడ్ ఎండ్స్ 2 కాబట్టి ఈచ్ దానికి 1 కాబట్టి 2 into 1. ఇక్కడ నార్మల్ పోల్స్ 6 కాబట్టి ఈచ్ వన్ 1 కాబట్టి 6 into 1. సో ఇలా మనం కన్సిడర్ చేసుకుంటాం, క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఒక్కొక్క యాంగిల్ పాయింట్కి మనం తీసుకునే క్రాస్ ఆర్మ్స్ ఏంటంటే 2. అదే కట్ పాయింట్కి ఒక్కొక్క క్రాస్ ఆర్మ్స్కి ఎన్ని తీసుకుంటామంటే 2 క్రాస్ ఆర్మ్స్ తీసుకుంటాం ఒక్కొక్క కట్ పాయింట్కి. అదేవిధంగా డెడ్ ఎండ్కి వచ్చేసరికి ఒక్కొక్క డెడ్ ఎండ్కి 1 తీసుకుంటాం క్రాస్ ఆర్మ్. సో కాబట్టి 1. అదే నార్మల్ పోల్కి అయితేనేమో ఈచ్ వన్కి 1. సో అప్పుడు నాకు టోటల్ ఎన్ని అవుతాయి? ఇదేమో 2, 4, 2, 6. సో 10, 14. సో టోటల్ ఎన్ని అంటే 14 క్రాస్ ఆర్మ్స్. సో ఆ విధంగా టోటల్ క్రాస్ ఆర్మ్స్ మనం కనుక్కుంటాం. సో మనకి ఇచ్చిన డేటాలో పోల్స్ కనుక్కున్నాం, క్రాస్ ఆర్మ్స్ కనుక్కున్నాం, నెక్స్ట్ ఏంటి ఇన్సులేటర్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే స్టే సెట్స్ చూద్దాం. స్టే సెట్స్ కంటే ముందు మైల్డ్ స్టీల్ డీ క్లాంప్స్ చూద్దాం ఎన్ని అవసరం అవుతాయి. సో ఇక్కడ చూడండి, మైల్డ్ స్టీల్ డీ క్లాంప్స్, మైల్డ్ స్టీల్ డీ క్లాంప్స్. సో ఇక్కడ ఎంఎస్ అంటే ఏంటంటే మైల్డ్ స్టీల్ డీ క్లాంప్స్. సో ఇవి ఏంటంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి అంటే ఈ యొక్క క్రాస్ ఆర్మ్స్కి ఇన్సులేటర్స్కి మనం ఏం చేస్తారంటే ఈ డీ క్లాంప్స్ అనేవి తీసుకుంటాం. సో అవన్నీ అవసరం అవుతాయంటే ఇక్కడ మనకు. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏంటంటే 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి ఇక్కడ చూడండి. సో నాన్ స్ట్రైట్ పోల్ ఎన్ఎస్పి అంటే ఏంటంటే నాన్ స్ట్రైట్ పోల్. అదే ఎస్పి అంటే స్ట్రైట్ పోల్. అదే డిఈపి అంటే డెడ్ ఎండ్ పోల్. సో ఎన్ఎస్పి అంటే ఏందో నాన్ స్ట్రైట్ పోల్, ఎస్పి అంటే ఏమో స్ట్రైట్ పోల్, డిఈపి అంటే డెడ్ ఎండ్ పోల్. ఇది మనకి ఇచ్చిన డేటా. సో దీన్ని బట్టి మనం ఎలా కనుక్కుంటామంటే ఇందులో ఈ నాన్ స్ట్రైట్ పోల్స్కి ఈచ్ పోల్కి డీ క్లాంప్స్ ఎన్ని తీసుకుంటాం అంటే 6 తీసుకుంటాం. సో కాబట్టి నాన్ స్ట్రైట్ పోల్ ఇంటూ 6 ప్లస్ అదే స్ట్రైట్ పోల్కి ఎన్ని తీసుకుంటామంటే మనము ఈచ్ వన్కి 3 తీసుకుంటాం. అదే డెడ్ ఎండ్కి వచ్చేసరికి 3 తీసుకుంటాం ఈ క్లాంప్స్ అనేటివి. ఇన్సులేటర్స్ ఎలానో సేమ్ ఇది అంతే. సో ఈ యొక్క మైల్డ్ స్టీల్ డీ క్లాంప్స్ అనేటివి నాన్ స్ట్రైట్ పోల్స్కి 6, ఈచ్ వన్కి 6, స్ట్రైట్ పోల్కి ఈచ్ వన్కి 3, డెడ్ ఎండ్ పోల్కి ఈచ్ వన్ 3. సో మనకు నాన్ స్ట్రైట్ పోల్స్ ఉన్నవి ఎన్ని? 3. ఏవేవి? 1 ఏమో యాంగిల్ పాయింట్, 2 ఏమో కట్ పాయింట్స్. సో కాబట్టి ఇవన్నీ వస్తాయంటే 3 into 6 ప్లస్ స్ట్రైట్ పోల్స్ ఎన్ని? 6, 6 into 3. డెడ్ ఎండ్ పోల్స్ ఎన్ని? 2, సో 2 into 3. ఓకే. సో ఇలా కనుక్కుంటాం 18, 6 టోటల్ 42. సో టోటల్ ఏంటంటే 42 క్లాంప్స్. సో మనకి ఇక్కడ మైల్డ్ స్టీల్ డీ క్లాంప్స్ ఎన్ని అవసరం అవుతాయంటే 42 అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దీని కంటిన్యూషన్. సో నెక్స్ట్ ఏం కనుక్కుంటామంటే ఇక్కడ స్టే సెట్స్ చూద్దాం. స్టే సెట్స్. సో ఈ స్టే సెట్స్ ఎలా కనుక్కుంటామంటే జనరల్గా ఈ స్టే వైర్స్ అనేటివి నార్మల్ పోల్స్కి అయితేనేమో ఎవ్రీ 5 పోల్స్ 1 తీసుకుంటాం. అదే డెడ్ ఎండ్కి అయితేనేమో 2 తీసుకుంటాం.
సో ఇక్కడ ఏంటంటే యాంగిల్ పాయింట్ 2 కట్ పాయింట్స్ అన్నాడు. సో వీటికి కూడా ఏం చేస్తామంటే ఒక్కొక్క దానికి 2 తీసుకుంటాం స్టే వైర్స్ అనేటివి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి. సో 1 యాంగిల్ పాయింట్ ప్లస్ 2 కట్ పాయింట్స్ ప్లస్ 2 డెడ్ ఎండ్స్ ప్లస్ రిమైనింగ్. సో టోటల్ మనకి 11 కదా. సో ఇది 1, ఇది 2, ఇది 2. సో ప్లస్ రిమైనింగ్ అన్నమాట. సో జనరల్గా దీనికి స్టే సెట్స్ అంటే ఫార్ములా ఏంటంటే ఎవ్రీ 5 పోల్స్కి మనం ఏం చేసుకుంటాం 1 స్టే వైర్ తీసుకుంటాం. కాబట్టి టోటల్ 11/5. ఇక్కడ 5 అనేది ఏంటంటే ఎవ్రీ 5 పోల్స్కి 1 స్టే వైర్ తీసుకుంటాం. సో ఎవ్రీ 5 పోల్స్ 1 స్టే వైర్, ఎవ్రీ 5 పోల్స్ 1 స్టే వైర్ తీసుకుంటాం. ఎర్త్ వైర్ కానీ స్టే వైర్ కానీ ఎవ్రీ 5 పోల్స్ ఒకటి తీసుకుంటాం. సో ఇప్పుడు దీని నుంచి నాకు 1 యాంగిల్ పాయింట్కి ఎన్ని తీసుకుంటామంటే స్టే వైర్స్ 2. అదే 2 కట్ పాయింట్స్కి ఈచ్ 1కి 2 తీసుకుంటాం కాబట్టి 2 × 2 ప్లస్ డెడ్ ఎండ్కి ఏమో 2 తీసుకుంటాం కాబట్టి 2 × 2 ప్లస్ 11/5. ఇక్కడ ఏంటంటే స్టే వైర్స్ అనేటివి యాంగిల్ పాయింట్కి తీసుకునేటివి ఎన్ని తీసుకుంటాం అంటే 2 తీసుకుంటాం. అదే కట్ పాయింట్స్కి స్టే వైర్స్ ఎన్ని తీసుకుంటాం 2 తీసుకుంటాం. డెడ్ ఎండ్కి ఎన్ని తీసుకుంటాం అంటే 2 తీసుకుంటాం. ఒక్కొక్క దానికి 2. సో దీనికి 2 కాబట్టి 2 × 1. 2 కట్ పాయింట్స్ ఒక్కొక్క దానికి 2 కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 2 × 2 = 4. అదేవిధంగా డెడ్ ఎండ్స్కి ఒక్కొక్క దానికి 2 తీసుకుంటాం. 2 డెడ్ ఎండ్స్ ఉన్నాయి కాబట్టి 2 × 2 = 4. సో ఇప్పుడు నాకు టోటల్ ఏమవుతుందంటే ఇది 3, 4, 4. సో దీని అప్రాక్సిమేట్గా ఏం చేసుకుంటాం అంటే 2గా కన్సిడర్ చేసుకుంటాం దీని వాల్యూ. సో అప్పుడు నాకు టోటల్ ఎన్ని అవుతుంది? ఇది 8, 10, 13. సో స్టే సెట్స్ ఎన్ని అంటే మనకి ఇప్పుడు 13. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ 3గా తీసుకుంటేనేమో ఇక్కడ 14 అవుతుంది. మనకు కన్వీనియంట్ అన్నమాట ఇది. ఓకే. సో టోటల్ స్టే సెట్స్ ఎన్ని అంటే 13. ఇప్పుడు ఏంటంటే ఎర్త్ సెట్స్ చూద్దాం. ఎర్త్ సెట్స్. సో ఎర్త్ సెట్స్ ఎట్లా అంటే మనం తీసుకునే నార్మల్ పోల్స్లో ఎవ్రీ 5 పోల్స్కి 1 ఎర్త్ వైర్ తీసుకుంటాం. ఎవ్రీ 5 పోల్స్కి 1 ఎర్త్ వైర్ తీసుకుంటాం. సో కాబట్టి జనరల్గా ఇందులో మనకు నార్మల్ పోల్స్ ఎన్ని వస్తాయంటే ఇందులో ఈ యొక్క ప్రాబ్లంలో 11 పోల్స్ వస్తాయి. సో కాబట్టి 11/5 దట్ ఈక్వల్ టు 2. సో ఎర్త్ సెట్స్ ఎన్ని అంటే 2. ఇక్కడ 5 ఎందుకు అంటే ఎవ్రీ 5 పోల్స్ 1 ఎర్త్ వైర్ తీసుకుంటాం కాబట్టి 5. ఇక్కడ 11 ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్. సో ఎవ్రీ 5 పోల్స్ 1 ఎర్త్ వైర్. ఇదేంటి అంటే టోటల్ నార్మల్ పోల్స్. సో అప్పుడు ఎర్త్ వైర్ అనేది ఇలా కనుక్కుంటాం. సో టోటల్ నార్మల్ పోల్స్ ఓవర్ ది ఎవ్రీ 5 పోల్స్ మనం ఒక ఎర్త్ వైర్ తీసుకుంటాం కాబట్టి డివైడెడ్ బై 5 చేసామంటే 2 వస్తాయి. సో టోటల్ ఎర్త్ సెట్స్ ఎన్ని అంటే 2. అదే నీకు స్టే సెట్స్ ఎన్ని అంటే 13. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ చూడండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంది, స్టే సెట్స్ అయిపోయింది, ఎంఎస్డి క్లాంప్స్ అయిపోయింది, ఎర్త్ సెట్స్ అయిపోయింది, ఎర్త్ వైర్ కనుక్కుందాం. సో ఎర్త్ వైర్,
సో ఎర్త్ వైర్ కావాలి అంటే మన ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ ద వైర్ ఎంత టోటల్ 0.75 కిలోమీటర్స్. సో లెంత్ ఆఫ్ ద వైర్ ప్లస్ 4% ఆఫ్ స్పాన్, సాగ్ నాట్ స్పాన్, సాగ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లెంత్ ఆఫ్ ద వైర్ ఎంత అంటే 0.75 కిలోమీటర్స్, అంటే ఎంత వస్తుంది మనకు 750 మీటర్స్ ప్లస్ 4% ఆఫ్ సాగ్ అన్నాం. 4% ఆఫ్ సాగ్ అన్నప్పుడు 4/100 ఇంటూ 750. సో ఇక్కడ ఏంటంటే ఎర్త్ వైర్ మాత్రం కనుక్కుంటున్నాం ఇక్కడ. సో ఎర్త్ వైర్ కాబట్టి సింగిల్ వైర్ తీసుకుంటాం కాబట్టి 750 ఇంటూ 1. అదే టోటల్ కండక్టర్ కండక్టర్ ఎంత ఉంటుందంటే 750 ఇంటూ 3 ప్లస్ 4/100, 750 ఇంటూ 3 అలా తీసుకుంటాం. టోటల్ కండక్టర్ కావాలన్నప్పుడు మల్టిపుల్ విత్ 3 తీసుకుంటాం, ఎందుకంటే 3 కండక్టర్స్ తీసుకుంటాం కాబట్టి. ఎర్త్ వైర్ అన్నప్పుడు సింగిల్ వైరే తీసుకుంటాం కాబట్టి ఈ ఫార్ములా మనం యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే 750 ప్లస్ 25 4 జార్ 25 3 జార్, సో అంత వస్తుంది నాకు ఇది 780 మీటర్స్ ఎర్త్ వైర్. సో ఎర్త్ వైర్ అనేది ఇలా కనుక్కుంటాం. నెక్స్ట్ ఏమని అడిగాడు ప్రాబ్లంలో, గాడ్ వైర్. సో గాడ్ వైరు, బార్బర్డ్ వైర్ అన్నాడు. సో ఇక్కడ గాడ్ వైర్ అంటే ఏంటి అంటే ఎప్పుడు యూస్ చేస్తామంటే దీన్ని ఎప్పుడైతే మనం తీసుకునే ఎలక్ట్రికల్ సిస్టంలో ఈ యొక్క రైల్వే క్రాసింగ్స్ కానీ రోడ్ క్రాసింగ్స్ కానీ ఏదైనా కమ్యూనికేషన్ ఛానల్స్ కానీ సో ఇలాంటి క్రాసింగ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక నెట్ లాగా మనం ఏం చేస్తారంటే వైర్ని తీసుకుంటాం. ఒక నెట్ లాగా అంటే పైన ఓవర్ హెడ్ లైన్స్ ఉంటాయి, ఈ ఓవర్ హెడ్ లైన్స్ కింద ఇక్కడ ఏం చేస్తారంటే ఒక నెట్ లాగా మనం ఏం చేస్తారంటే ఒక లేయర్ని ప్రొవైడ్ చేస్తాం పోల్ టు పోల్, ఆ రైల్వే క్రాసింగ్ ఉన్న వరకు. ఎందుకు అలా ప్రొవైడ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫాల్ట్ అనేది ఎగ్జిస్ట్ అయింది, లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్, లేదంటే ఏదన్నా లైన్ టు లైన్ ఫాల్ట్ ఏదో ఒకటి ఎగ్జిస్ట్ అయింది, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయింది, లేదంటే ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయింది. సో అలాంటి టైం ఏంటంటే ఆ యొక్క కండక్టర్ అనేది డైరెక్ట్గా ఎర్త్ని టచ్ కాకుండా ఆ యొక్క మనం తీసుకునే యొక్క గాడ్ వైర్ మీద పడుతుంది. సో దానివల్ల నాకేమవుతుందంటే కింద వెళ్ళే వెహికల్స్ కానీ ఎనిమల్స్ కానీ లేదనుకుంటే మనలాంటి నార్మల్ పీపుల్స్కి కానీ సో వాళ్ళందరికీ ఎలాంటి యాక్సిడెంట్ అలాంటివి కాకుండా, ఎలక్ట్రికల్ షాక్స్ అవి కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే గాడ్ వైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక నెట్ లాగా ఇన్ బిట్వీన్ పోల్కి మిడిల్లో. సో పైన ఏంటంటే ఓవర్ హెడ్ లైన్స్ ఉంటాయి, కింద మనం ఏం చేస్తారంటే ఒక నెట్ లాగా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ గాడ్ వైర్ అంటాం. అదే ఇక్కడ ఇంకోటి ఏంటంటే బార్బర్డ్ వైర్ అన్నాడు. సో బార్బర్డ్ వైర్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఎలక్ట్రికల్ పోల్స్ అన్నోన్ పర్సన్స్ కానీ అదేవిధంగా ఇన్నోసెంట్ పర్సన్స్ ఉంటారు కదా, అంటే ఏమి తెలియకుండా ఉంటారు, అలాంటి వాళ్ళు కానీ లేదంటే ఏదైనా ఎనిమల్స్ కానీ ఇలాంటివి ఆ పోల్ని ఎక్కకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కోసం మనం ఏం చేస్తారంటే అక్కడ ఒక స్టీల్ ప్లేట్ లాగా ప్లేస్ చేస్తాం. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ బార్బర్డ్ వైర్ అంటారు. సో గాడ్ వైరు, బార్బర్డ్ వైర్ ఒక అలాఫిక్లే. సో ఇప్పుడు చూడండి బార్బర్డ్ వైర్ చూద్దాం. సో ఇక్కడ బార్బర్డ్ వైర్ అనేది ఏంటంటే ఈచ్ పోల్కి దీని ఎంత తీసుకుంటామంటే దీన్ని 2 kg, ఒక్కొక్క పోల్కి 2 kg అనేది తీసుకుంటాం ఈ యొక్క వైర్ అనేది. సో 2 kg పర్ పోల్, ఈ యొక్క బార్బర్డ్ వైర్ అనేది 2 kg పర్ పోల్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గాడ్ వైర్ అనేది ఆల్వేస్ మనం ఎలా ప్లేస్ చేస్తామంటే హారిజాంటల్గా ప్లేస్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి గాడ్ వైర్ చూద్దాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లేస్డ్ హారిజాంటల్. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తాము అంటే రైల్వే క్రాసింగ్స్ కానీ రోడ్ క్రాసింగ్స్ కానీ కమ్యూనికేషన్ ఛానల్స్ దగ్గర కానీ లేదంటే ఏదైనా స్కూల్స్ అలాంటివి కానీ సో ఇలాంటి క్రాసింగ్స్ దగ్గర ఓవర్ హెడ్ లైన్స్ నుంచి ఏదైనా ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయినా లేదనుకుంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఇలాంటివి ఎగ్జిస్ట్ అయినా ఆ యొక్క వైర్ అనేటివి తెగిపోయినప్పుడు అవి కింద పడకుండా ఉండేదానికి మనం ఏం చేస్తారంటే ఎర్త్ని టచ్ కాకుండా ఉండేదానికి మిడిల్లో ఒక నెట్ లాగా మనం ఏం చేస్తాం ఈ గాడ్ వైర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అదన్నమాట. సో ఈ గాడ్ వైర్ అనేది ఎక్కడైతే రోడ్ క్రాసింగ్స్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర మాత్రం యూస్ చేస్తాం, ఎవ్రీ పాయింట్ దగ్గర కాదు. సో కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ఏం చేశాడు వాడు, లైన్ ఈజ్ క్రాసింగ్ ది రైల్వే ట్రాక్ ఎట్ 1 place అన్నాడు. అంటే ఇన్ బిట్వీన్ పోల్ టు పోల్ ఒక ప్లేస్ దగ్గర మనం ఏం చేస్తున్నాం
ఈ యొక్క గార్డ్ వైర్ అనేది యూస్ చేసుకుంటున్నాం. సో కాబట్టి దీని యొక్క లెంత్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ సో ఈచ్ స్పాన్ ఎంత 75 మీటర్స్ పోల్ టు పోల్. సో కాబట్టి 75 మీటర్స్ ఇంటూ ఇక్కడ ఏంటంటే ఈ గార్డ్ వైర్ అనేది 3 లేయర్స్గా తీసుకుంటాం. సో 3 లేయర్స్గా తీసుకుంటాం కాబట్టి మల్టిప్లై విత్ 3. సో గార్డ్ వైర్ అనేది ఒక నెట్ లాగా ప్రొవైడ్ చేస్తాం అన్నాను కదా. సో ఆ నెట్ లాగా ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఈచ్ కండక్టర్కి సపోర్టింగ్గా మనం ఏం చేస్తారంటే దీన్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఒక నెట్ లాగా. సో అప్పుడు నాకు అందుకని 3 తీసుకున్నాం. సో అప్పుడు నాకు ఇదేమవుతుంది 225 మీటర్స్. గార్డ్ వైర్ ఎంత అంటే 225 మీటర్స్. ఓకే. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ ఈచ్ పాయింట్ అనేది ఇలా కనుక్కుంటాం అన్నమాట. ఓకే, అలా క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.